ఐక్యరాజ్యసమితి ఓ కొత్త ప్రపంచ సంక్షోభం గురించి హెచ్చరిస్తోంది. దాని పేరే జలదివాలా. ఇదేదో తాత్కాలిక నీటి కొరత అనుకుంటే పొరపాటే. ఇది ఒక శాశ్వత సంక్షోభంలా మారుతోంది. అసలు సమస్య ఏంటంటే, మన నీటి వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒకచోట దెబ్బ తగిల్తే అది వేరే చోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తుంది. మరి దీనికి కారణం ఏమయుంటుంది? రిపోర్ట్ ప్రకారం ఇది నేరుగా వాతావరణ మార్పుల ప్రభావమేనట. ఎందుకంటే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వర్షపాత సరళిని దెబ్బతీస్తున్నాయి. దాంతో మొత్తం జలచక్రమే గతి తప్పుతోంది. అంతేకాదు, హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయి. వాటిపై ఆధారపడిన నదుల ప్రవాహం ప్రమాదకరంగా మారుతోంది. ఫలితంగా ఒకసారి విపరీతమైన వరదలు, మరోసారి భయంకరమైన కరువులు. పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇదేదో ఊహల్లోంచి చెప్తున్న విషయం కాదు. ప్రస్తుతం హిమాలయాల్లో జరుగుతున్న వాస్తవమిది. చూడండి, మంచు ముందుగా కురిస్తే నెమ్మదిగా కరుగుతుంది. అదే ఆలస్యమైతే వేగంగా కరిగిపోయి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ ప్రభావం నేరుగా వ్యవసాయం, జలవిద్యుత్, ఇంకా ఆ ప్రాంత నదుల ప్రవాహాలపైనే పడుతోంది. ఇన్నాళ్ళు మనం నీటి సరఫరా గురించే ఆలోచించాం. కాని ఇప్పుడు దృష్టి నిర్వహణ వైపు మారాలంటోంది ఈ నివేదిక. అందుకోసమే యుఎన్ ఒక కొత్త జలపద్దును ప్రతిపాదిస్తోంది. ఇందులో 4 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. ఇదంతా చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే: మన నీటి భవిష్యత్తు సరఫరా మీద ఆధారపడి ఉందా, లేక సరైన లెక్కల మీదనా?